దేవుని యొక్క ఆలోచనలో, దేవుని దృష్టిలో, దేవుని సంకల్పంలో ఉన్న ప్రతి వారికి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో మనం వాటిని ప్రభువా శ్రమలు తీసేయనైనా అని ప్రార్థన చేయకూడదంటే. ఏం చేయకూడదు? శ్రమలు తీసేయకూడదు నాయన, తీసేయండి నాయన అని ప్రార్థన చేయకూడదు. మీకు ఒక మాట చెప్పనా, మన ఇంట్లో మనల్ని బాగా తిట్టేవాడు ఒకడు ఉంటాడు, బాగా కొట్టేవాడు ఒకడు ఉంటాడు, మనల్ని బాగా టార్చర్ చేసేవాడు ఒకడు ఉంటాడు. అలా ఉన్నప్పుడు వాడంటే నీకు చాలా ఇష్టం కాడు, వాడంటే ఒళ్ళు మండిపోతుకోండి సార్. అలాంటి వాడిని చూసినప్పుడు మనం నిజంగా వాళ్ళని మనం ప్రేమించినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? వినాలి. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా వాడిని మార్చునైనా అని ప్రార్థన చేస్తామా? తీసేయండి నాయన అని ప్రార్థన చేస్తాం. ఎందుకు చేయవాలగా? ఎందుకు చేయవాలగా? వాడంటే నీకు చాలా ప్రేమ ఉన్నది, కానీ వాడు పెట్టే టార్చర్ చూసినప్పుడు చాలాసార్లు మనసు విసిగిపోయి విరిగిపోయి వీడు తీసేస్తే బాగున్నాయన అని అనిపిస్తుంది మనసు. కానీ మనం అలా చేయొచ్చా? ప్రార్థన చేయకూడదు. మరి ఏమని ప్రార్థన చేయాలి? వారిని మార్చునైనా అని ప్రార్థన చేయాలి. వాడికి మారు మనసునైనా ప్రార్థన చేయాలి. వాడిని సరైనటువంటి క్రమములో పెట్టునైనా ప్రార్థన చేయాలి తప్ప తీసేయనైనా ప్రార్థన చేయకూడదు.